మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి రోజున ఆర్టీవీలో ఒక కథనం రావడం జరిగింది. ఆ కథనం ఏమంటే, మన అనంతపురం జిల్లా ఎంపీ అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి, అదేవిధంగా ఆయన తమ్ముడైనటువంటి బద్రి అన్న గారికి నేను ఫోన్ చేసి, మీకు రైల్వే కాంట్రాక్ట్ 7 కోట్ల వర్క్ వచ్చింది, గుమ్మనూరు జయరామన్కి మీరు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసి భయపడిస్తున్నట్లు ఆర్టీవీలో కథనం జరుగుతుంది. ఆర్టీవీ యాజమాన్యానికి, ఆర్టీవీలో ప్రచురించిన వాళ్ళ మీడియా వాళ్ళకి అందరికీ దయచేసి నేను ఒక్కటే చెప్పుకుంటున్నా, నేనుకిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి అయితేనేముంది, ఆయన తమ్ముడైతే అయినటువంటి బద్రి గారికి అయితేనేముంది, నేను ఫోన్ చేసి మాట్లాడినట్ల మీరు ప్రూఫ్ చూపిస్తే మీరు చూపించిన దానికి నేను అర్హుడని ఒప్పుకుంటా. కానీ మీరు ఎటువంటి ప్రూఫ్ లేకోకుండా గుమ్మనూరు అంటేనే నారాయణ అని గుర్తుకొచ్చిందని మీరు నా ఫుటేజ్లో నా వీడియోలు తెప్పించుకొని నా వీడియోలు ప్రచారం చేస్తూ నేను ఫోన్ చేశానని చెప్పి ఆర్టీవీలో కథనం రాయడం, కథనం చూపించడం జరిగింది. దయచేసి ఆర్టీవీ వాళ్ళకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి మీరు ఫోన్ ద్వారా అయితేనేముంది, ఆయన అందుబాటులో ఉంటే ఇంటర్వ్యూ ద్వారా అయితేనేముంది, ఆయన తమ్ముడైనటువంటి బద్రి గారు అన్నగారిని అయితేనేముంది, మీరు కలిసి గుమ్మనూరు నారాయణ మీకు ఫోన్ చేసి కమిషన్ అడిగినాడని మీరు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా అర్హుడైతానని చెప్పి ఈరోజు మీకు మీడియా వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీడియా అయినా మీడియా మిత్రులైనా నా సోదర భావంతో చూసే వ్యక్తిని నేను. కానీ ఈరోజు మీరు ప్రచురించడం వల్ల నా మనోభావాలు దెబ్బతిని నేను తప్పు చేయకుండా కానీ తప్పు చేసినట్టు చూపిస్తున్నారు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నా, నేను అన్నీ ఎవిడెన్స్ పెట్టుకుని ఉండా. అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ గారితో కూడా మాట్లాడినా, ఆయన సోదరుడైన బద్రి గారితో కూడా మాట్లాడినా. వాళ్ళని కనుక్కోండి, మీరందరూ కనుక్కొని నారాయణ ఫోన్ చేసినాడా లేదని కనుక్కొని పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ప్రచురించింటే నేను చాలా సంతోషపడే విషయం. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా గుమ్మనూరు అంటేనే నారాయణ గుర్తుకొచ్చి నారాయణ ఫుటేజ్ తెప్పించుకొని మీరు ప్రచురించడం వల్ల నేను చాలా మనోభావానికి బలయ్యి ఈరోజు నేను మీ మీడియా మిత్రులను ఒక్కటే కోరుకుంటున్నా, అందరినీ మిమ్మల్ని కోరుకునేది ఏమంటే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు పూర్తి వివరాలు తెలుసుకొని మీరు మీడియా ద్వారా మీరు తెలుసుకొని మీరు మీడియా ద్వారా ప్రచురిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, తప్పు చేశానంటే తల వంచుతానని చెప్పి ఈరోజు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. లోకేష్ అన్న గారికి అయితేనేముంది, చంద్రబాబు నాయుడు గారికి అయితేనేముంది, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవన్నకి అయితేనేముంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి అయితే ఒకటే మనవి తెలుసుకుంటున్నా, నాకు ఎటువంటి సంబంధం లేకున్న విషయం అన్నా ఇది. కావాలంటే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారిని, వాళ్ళ తమ్ముడైనటువంటి బద్రి గారిని తెలుసుకొని నా పైన లాంటి బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ మీ అందరినీ మీ తమ్ముడు నారాయణ కోరుకుంటున్నాడు.